విశాఖ నగరంలో 2 అవినీతి చేపలు ఏసీబీ గాలానికి చిక్కాయి. విశాఖ నగరంలోని జోన్ 5 కార్యాలయంలో 2 అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. విశాఖలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మర్రిపాలెంలోని రైల్వే ట్రాక్ వద్ద మరణించారు. మరణ ధృవీకరణ పత్రం కోసం శ్రీనివాస్ భార్య, పిల్లలు జ్ఞానాపురంలోని జోన్ 5 కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మరణ ధృవీకరణ పత్రం మంజూరు చేయడానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులైన సూపర్వైజర్ వెంకటరమణ, డేటా ఆపరేటర్ చంద్రశేఖర్ 50,000 లంచం డిమాండ్ చేశారు. 20,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అంశంపై శ్రీనివాస్ కుమారుడు భానుప్రకాష్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు వెంకటరమణ, చంద్రశేఖర్లు 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోనికి తీసుకుని కోర్టులో తరలించారు. ఆయన పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ని, తర్వాత అక్కడ సూపర్వైజర్గా పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు మొదట 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతిమాలితే మొత్తం మీద 20,000 రూపాయలు లంచంగా ఇస్తే కానీ పనిచేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన శనివారం నాడు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ 20,000 రూపాయలు కూడా ఈ వెంకటరమణ, చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇంకేమన్నారు సార్? ఇప్పటి వరకు వీళ్ళిద్దరేనే. 20,000 రూపాయలు కూడా అది రికవరీ చేయడం జరిగింది. కనెక్టెడ్ ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు వాళ్ళ ఈ చనిపోయిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అబ్బాయి భానుప్రకాష్ అని అతను కంప్లైంట్ ఇచ్చాడు. అందరికీ నమస్కారం.